ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. తండ్రి, కీర్తనలో మొదటి నుంచి మేము ధ్యానించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ దేవాన్ని మాట సత్యం కలదు కాబట్టి దేవాన్ని వాక్యం చదువుతుండగా మాకు జ్ఞానాన్ని దయచేయండి. మేము వాక్యాన్ని బోధించే వారంగా కాకుండా మేము దాన్ని పాటించే వారంగా ఉండేటట్టు సహాయం చేయండి. ఈ తండ్రి దేవుని బిడ్డలందరికీ కూడా మేలుకరంగా ఉండేటట్టు సహాయం చేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. కీర్తనలు మొదటి గ్రంథం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుల ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. సంక్షిప్త వివరణని చేసుకుందాము. దేవుడు ఇందులో దుష్టుల గురించి, యెహోవాను అనుసరించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అపహాసకులు కూర్చుండే చోటు మనం దేవుని బిడ్డలుగా మనం కూర్చోకూడదు. అందరిని అపహాస్యం చేస్తూ ఉంటారో అలాంటి పనులు మనం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. అలాగా వాళ్ళు దుష్టులు, పాపులు, అపహాసకులు దేవునికి ఇష్టమైన బిడ్డలు కాదు. ఎవరైతే ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రం ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులుగా ఉంటూ, వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, నీటి కాలువలో ఎవరైనా నాటబడినదే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. చెట్టు దృఢంగా ఉంటుంది, గాలి వస్తే దానికి మళ్ళీ చిగురుస్తుంది, అది పడిపోయినా మళ్ళీ చిగురుస్తుంది. అదేవిధంగా దివారాత్రము దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవుని అనుసరించి బిడ్డలు ఏం చేస్తారంటే, అతను చేయన పని అంతటినీ కూడా సఫలమయ్యేటట్టు దేవుడు చేస్తానంటున్నాడు. అయితే దుష్టులు అలా ఉండరు, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. చెట్టు పొట్టు ఇక్కడ చూడండి, చెట్టు వలె మనం ఎప్పుడు ఫలించే వాళ్ళంగా ఉండాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దాన్ని దివారాత్రం ధ్యానిస్తూ దేవుని మార్గంలో నడిచేవాడు ఎప్పుడు వలె ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని. ఆ దుష్టులైతే అలా ఉండకుండా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. వాళ్ళకి న్యాయ విమర్శ వచ్చినప్పుడు వాళ్ళు దుష్టులు ఆ యొక్క దేవుడు న్యాయ విమర్శలో వాళ్ళు నిలబడలేరు. నీతిమంతుల సభలో వాళ్ళు ఎప్పుడూ ఉండలేరు. నీతిమంతుల మార్గం ఏందో యెహోవాకు తెలియను కాబట్టి దుష్టుల మార్గం మనం ఎప్పుడూ కూడా నడవకోకుండా దేవుని మార్గంలో నడిచేటట్టు ఈ యొక్క కీర్తనల మొదటి గ్రంథం నీతిమంతుల గురించి, దుష్టుల గురించి మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన దేవుని యొక్క వాక్యం జీవం కలదు కాబట్టి దాన్ని అనుసరించుకుంటూ పోతే మనకి ఎప్పుడూ కూడా ఎటువంటి దుష్టుల ఆలోచనలు మన మీదకి రానివ్వకోకుండా దేవుడు మనల్ని ఎప్పుడూ నిత్యము కాపాడుతూ ఉంటాడు. దైవబిడ్డలారా, దేవుని అనుసరించండి, దేవుని మార్గాలను తెలుసుకోండి. అందులో ఎల్లప్పుడూ మనం నడుస్తూ దేవుని అందే మనం అన్ని ఆశలన్నీ కూడా మనం పెట్టుకుంటూ ఆయన అందే మనం బలం పొందుకుందాం. అందరికీ దేవుని నామంలో వందనాలు. ప్రైజ్ ద లార్డ్.